రాజాసాబ్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది. కానీ ఓటీటీ డీల్ గావచ్చు, డిజిటల్ రైట్ గావచ్చు, ఇంకా సేల్ అవ్వలేదని చాలా మందైతే మాట్లాడిర్రని చెప్పొచ్చు. ఇప్పుడొచ్చేసరికి 'రాజాసాబ్' మూవీ బిజినెస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరిగిందని చెప్పొచ్చు. సో, నేనైతే నాన్ థియేట్రికల్‌గా అంటే చెప్తున్నా. సో, మనమైతే మాట్లాడేసుకుందాం. సో, దానికన్నా ముందైతే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, 'ప్రభాస్' అన్న వచ్చేసరికి రీసెంట్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ట్రెండ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలానే ఒక వీడియోలో వచ్చేసరికి 'ప్రభాస్' అన్న వచ్చేసరికి జపాన్‌కి వెళ్ళేటప్పుడు ఒక ఫిల్మ్ మిస్టేక్ అయితే చేసిండని చెప్పొచ్చు. అదేంది అనేది మీరైతే డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, 'రాజాసాబ్' నెక్స్ట్ మంత్ జనవరి 9థ్ అయితే వరల్డ్ వైడ్‌గా అయితే సంక్రాంతికి చాలా అంటే చాలా గ్రాండ్‌గా అయితే రిలీజ్ అవబోతుందని చెప్పొచ్చు. సో, ఫస్ట్ టైమ్ అనుకుంటా 'ప్రభాస్' అన్న మూవీ సంక్రాంతికి రావడం. సో, ఈ మూవీ మన 'రాజాసాబ్' మూవీ డిజిటల్ రైట్ వచ్చేసరికి 180 కోట్లకైతే అమ్ముడుపోయిందని చెప్పొచ్చు. ఇది థియేట్రికల్ అంటే మొత్తం బిజినెస్ అవ్వకముందే నాన్ థియేట్రికల్‌గా మాత్రమే ఓటీటీ కావచ్చు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి మాత్రమే. సో, రిలీజ్ అయిన తర్వాత ఇంకా థియేట్రికల్ అనే బిజినెస్ ప్రకారంగా అయితే 150 అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. సో, చూడాలి. సో, 'రాజాసాబ్' మేము అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ 'ప్రభాస్' అన్న ఒక మాస్ కాకుండా ఎక్కువ మాస్ ఉండకుండా ఇంకా ఎక్కువ ఎలివేషన్స్ పడకుండా నార్మల్ కామెడీ ఫిల్మ్ కావచ్చు, అలానే ఫ్యామిలీతో చూడాల్సిన ఫిల్మ్ అయితే తీస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో, చూడాలి మారుతి గారు ఏ విధంగా ఈ సినిమా అయితే తీసుంటాడో. సో, హర్రర్ ఫిల్మ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని నో డౌట్ ఈ సినిమాలో. సో, పక్క చెప్తున్నా హర్రర్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చేలాగానే ఉంటుందని కొంతమంది అయితే మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. సో, ప్రొడ్యూసర్ కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా అయితే మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. సో, చూడాలి నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. సో, టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు రీసెంట్ టైమ్‌లో. సో, నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వాలని మనమైతే కోరుకుందాం. సో, 'రాజాసాబ్' సినిమా డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇది మన ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడం ఎంత మన 'రాజాసాబ్' సినిమాది. అలానే మన 'ప్రభాస్' అన్న రీసెంట్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ట్రెండింగ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అదే మన జపాన్‌కి వెళ్ళిండు కదా! సో, అదే రీసెంట్‌గా మన 'స్పిరిట్' మూవీలో కూడా ఇలానే ఉంటారు మన 'ప్రభాస్' అన్న అని కొంతమంది అయితే మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. దీనిలో అయితే 100% అయితే ఒక 50% అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్ గానే మన షూటింగ్ అయితే జరిగిందని చెప్పొచ్చు. షూటింగ్‌ది 'స్పిరిట్' మూవీది ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్ తోనే జరిగిందంట. అలానే మన 'తృప్తి దిమ్మిడి' మీద కూడా జరిగిందని కొంతమంది అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే 'ప్రభాస్' అన్నది 'తృప్తి దిమ్మిడి' వీళ్ళిద్దరి మధ్య సీన్స్ కొన్ని ఇంకా యాక్షన్ సీన్స్ అయితే జరిగిందని న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందని చెప్పొచ్చు. సో, మరి మీరేమనుకుంటున్నారు ఈ న్యూస్ మీద అనేది డెఫినిట్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 'రాజాసాబ్' సినిమా వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అయితే హైప్‌తో అయితే వస్తుందని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్. సో, మరి ఇదే వీడియో మీకు డెఫినిట్‌గా అయితే నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బై.